చూద్దాం. గుంటూరులోని శ్రీగంగా బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవాలయంలో శాకంబరి మహోత్సవాలు వైభవంగా కొనసాగాయి. లోకమంతా సుభిక్షంగా ఉండాలని, సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలతో రైతులు ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుతూ అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు పండ్లతో అపూర్వంగా అలంకరించారు. రకరకాల కూరగాయలు పండ్లతో సర్వాంగ సుందరంగా దర్శనమిచ్చారు అమ్మవారు. అమ్మవారి దివ్య రూపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. గర్భాలయం నుంచి ఆలయ ప్రాంగణం వరకు పచ్చదనంతో బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవాలయంలో ఆ దివ్య రూపాన్ని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. అలాగే ఇప్పుడు మనకేమిటంటే ఇప్పుడు ఇది ఆషాఢ మాసం. ఆషాఢ మాసంలో తపన ఎక్కువగా ఉంటుంది. ఆ తపనకి తగినటువంటి ఇది దారుణ్యం కావాలి. దానికోసం అని చెప్పి అమ్మవారికి వేరే చలవలు చేస్తాం. రెండోది ఇగో సద్దులు పెట్టడం ఇవన్నీ చేస్తాం. వారాహి నవరాత్రాల్లో ఈమెకి చెప్తాడు, వారాహి నారసింహీచ అంటాడు. అంటే ఏమిటి? నరసింహుడు ఉగ్రరూపమా లేకపోతే శాంతస్వరూపుడా? ఉగ్రరూపుడు. అంత ఉగ్రరూపంలో ఉండేటువంటి వారాహి దేవాలయం యొక్క వారాహి అమ్మవారి యొక్క శాంతి కోసం మనం ఈ సేవ చేసుకుంటాం. అట్లాగే ఇప్పుడు మనకేమిటంటే ఇప్పుడు ఇది ఆషాఢ మాసం. ఆషాఢ మాసంలో తపన ఎక్కువగా ఉంటుంది. ఆ తపనకి తగినటువంటి ఇది దారుణ్యం కావాలి. దానికోసం అని చెప్పి అమ్మవారికి వేరే చలవలు చేస్తాం. రెండోది శ్రీ గంగా బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి దేవస్థానం ఆరగ్రహారం గుంటూరు టౌన్లో ఉన్నది. దేవాలయంలో ప్రతి నెల మనకి అష్టమి నాడు కాలభైరవ పూజ జరుగుతుంది. మరి చతుర్థి నాడు వినాయక పూజ జరుగుతుంది. 2 రోజులు ఆర్ధ నక్షత్రం రోజు శివ కళ్యాణము, పునర్వసు నక్షత్రం రోజు రాముల వారి కళ్యాణము జరుగుతాయండి. ఈరోజు అష్టమి రోజు కాలభైరవ పూజ జరుగుతుంది. ప్రస్తుతం ప్రతి నెల జరుగుతుంది. దేవాలయంలో ఈ శ్రీ బ్రహ్మరాంబ అమ్మవారికి శాకంబరి అలంకారము జరిగి ఉన్నది. ఆ శాకంబరి అలంకారము ప్రతి సంవత్సరము ఆషాఢ మాసం పౌర్ణమి నాడు చేస్తారండి. ఈ పాడి పంటలు పండి ప్రజలందరూ సుభిక్షంగా ఉండేందుకు శ్రీ బ్రహ్మరాంబ అమ్మవారికి ప్రతి సంవత్సరము శాకంబరి అలంకారము. ఈ శివాలయం సుమారు 400-500 సంవత్సరాల కిందట ప్రతిష్ఠించింది. పన్నాళ్ళ వాళ్ళు ప్రతిష్ఠించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అన్ని కార్యక్రమాలు బాగా జరుగుతూ ఉంటాయి. ఇవాళ వచ్చి శాకంబరి కార్యక్రమం. ఈ కార్యక్రమం అమ్మవారికి అన్ని వస్తువులు కూరగాయలతో ఇది చేస్తుంటారు. ఈ గుడిలో ఈ పరమశివుడు అంటే మహాశక్తివంతుడు, బోళాశంకరుడు. శివాలయం ఎక్కడైనా కానీ శివుడు కోరుకున్న వరాలు ఇస్తుంటారు. అలాంటిది ఇక్కడ ఆరగ్రహారంలో ఈ శివాలయంలో చాలా శక్తివంతుడు అయిన శివుడు. ఈయన కోరుకున్న వరాలు చాలా వరకు ఇస్తుంటారు. ఇక్కడ వైశ్యాసు, బ్రాహ్మిన్స్, మార్వాడీలు అందరూ ప్రతిరోజు పొద్దునే వచ్చి దేవుడిని దర్శించుకొని వెళ్తుంటారు. దేవుడు ఈ అభిషేకాలు ఇవన్నీ జరుగుతుంటాయి. డైలీ అభిషేకాలు జరుగుతుంటాయి. పవిత్రోత్సవాలు, బ్రహ్మోత్సవాలు ఈ శివాలయంలో ప్రత్యేకత. ఈరోజు శాకంబరి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి.